ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, డేట్ టైం సైన్యమే నిర్ణయిస్తుందన్న ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం, సైన్యంపై నమ్మకం ఉంది. కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ మీటింగ్ లో మోడీ వెల్లడి. కశ్మీర్ లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం, అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్ వర్గాలు. ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ, పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్, పాక్ కి సపోర్ట్ చేసే నాయకులు ఆ దేశానికే వెళ్లాలని వ్యాఖ్య. ఉగ్రశక్తులు దేశాన్ని ఏం చేయలేవన్న కేంద్ర మంత్రి, మోడీ వచ్చాక ఉగ్రవాదం పూర్తిగా తగ్గిందన్న కిషన్ రెడ్డి. దేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాం, దేశ భవిష్యత్తులో విద్యా వ్యవస్థది కీలక పాత్రన్న ప్రధాని మోడీ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ వచ్చే నెల 14వ తేదీన చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం సమీక్ష, అతిథులు పోటీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆదేశం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా లోపాలే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ పై ఉత్తమ్ ప్రెజెంటేషన్. కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ ను బద్నం చేస్తున్నారు, ఉత్తమ్ ప్రెజెంటేషన్ తప్పుపట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. భూభారతిలో రైతుల సమస్యలకు మోక్షం, 15 రోజుల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తెస్తామన్న పొంగిరెడ్డి. భద్రాద్రి జిల్లాలో ప్రోటోకాల్ వివాదం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రసభాస, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కేకే ఎదుటే నేతల బాహాబహాయి.